హాయ్ గైస్, ఫస్ట్ దీని వచ్చి డిసడ్వాంటేజెస్ అయితే మాట్లాడేసుకుందాము. ఒక మెయిన్ డిసడ్వాంటేజ్, ఇది గ్రీన్ కలర్ అవ్వకముందే మనం ఇందులో వాటర్ తాగేసేయాలి. ఒక రోజుకు మించి వాటర్ అయితే స్టోర్ చేయకూడదు. డైలీ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి, అప్పుడే బెస్ట్. ఒకవేళ గ్రీన్ కలర్ అవుతూ ఉన్నా మనం తాగుతూ ఉంటే మన లివర్ అయితే ఏదైతే ఉందో లివర్ అయితే మెయిన్గా డ్యామేజ్ అవుతుంది. దీనిలో 2 లీటర్స్ మించి వాటర్ తాగొద్దు ఒక రోజులో. కానీ దీనిలో ఉన్న గుడ్ రిజల్ట్ గురించి అయితే చూద్దాం గైస్, చెప్తున్నాను. గుడ్ ఫ్యాట్, ఏదైతే మన బాడీలో ఫ్యాట్ ఉంటుందో ఫ్యాట్ కంట్రోల్ చేస్తుంది. స్కిన్ అనేది గ్లో అవుతుంది. మన డైజెస్టివ్ సిస్టమ్, ఇమ్యూనిటీ పవర్ని, బీపీ, షుగర్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ని ఫాస్ట్గా జనరేట్ అవ్వడానికి మన బాడీకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో గుడ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఇందులో మెయిన్గా స్టోర్ చేసుకోకూడదు ఏంటి అంటే కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టకూడదు. లెమన్ వాటర్, షుగర్ కేన్ వాటర్, జ్యూసెస్, హాట్ వాటర్ ఏవి కూడా ఇందులో స్టోర్ చేసి మనం యూస్ చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుతుందంటే వామిటింగ్స్, మోషన్స్, స్టమక్ పెయిన్, హెడేక్ అన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, ప్రాబ్లం అయితే వస్తుంది. సో బెటర్ టు నాట్ యూస్. 3 to ఒక రోజుకి మనకి గర్ల్స్కి ఎవరికైతే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉంటాయో ఆ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయంట ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్ అని తాగడం వల్ల. కాపర్ వాటర్లో 2 to 3 అవర్స్కి మించి ఏ వైరస్, బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ అయితే బ్రతకవు, బికాజ్ ఇట్ ఈస్ కాపర్. అందుకని చెప్పేసి ఇందులో వచ్చేసి మనం రన్నింగ్ వాటర్ వేసుకోవడం వల్ల హెల్తీ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. మన బాడీకి ఏదైతే గ్రో అవ్వడానికి రిక్వైర్మెంట్ ఉంటుందో అదైతే ప్రొవైడ్ చేస్తుంది. టీ వాటర్, మినరల్ వాటర్ ఎవరైతే తాగుతున్నారో నీ పెయిన్ వస్తున్నాయి, నీ పెయిన్స్ అంటారు కదా, వాళ్ళకి మెయిన్గా యూజ్ అవుతుందన్నమాట. మినరల్ వాటర్ అస్సలు తాగొద్దు, చాలా అవాయిడ్ చేయండి. మనకి ఏదైతే ట్యాప్ వాటర్ వస్తుందో ఆ ట్యాప్ వాటర్ని ఇందులో యూజ్ చేసుకుని తాగడానికి ట్రై చేయండి. మీకు డే బై డే రిజల్ట్ అంటే వెంటనే కనిపించదు, బట్ యూ విల్ సీ ద గుడ్ రిజల్ట్ సూన్. రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రెగ్యులర్గా మెయిన్గా వచ్చేసి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే గ్రీన్ కలర్ అవ్వకముందే మనం పాట్ని కొంచెం మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మనకు గుడ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.